ఏం జరిగిందమ్మా? పెంచలే ఆశయాల కోసం బతికారు సార్. ఆయన ఆశయాలు ఇల్లే కాదు ఊరు కూడా మార్చాలనుకున్నారు సార్. అదొకటే ఆయన చేసిన పాపం అయింది. ఈ గంజాయి ఈ స్మగ్లింగ్ ఇవన్నీ ఆపాలి అనుకున్నాడు. ఆయన ఆశయాలు నెరవేరాలంటే పవన్ కళ్యాణ్ గారు సార్తో మేము మాట్లాడాలి సార్. ఆయనతో మాట్లాడితేనే మా పెంచలే గారికి న్యాయం జరగద్ది సార్. మా నాన్న చిన్నప్పటి నుంచి అదే పార్టీలో ఉన్నాడు. చిన్నప్పటి నుంచి మైండ్ సెట్ అదే మా చెడు ఉంటే మార్చాలి. అదే మా ఇద్దరి కోసం అనుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయేవాళ్ళం. కాలనీ నుంచి మేమిద్దరం బాగుండాలనే చేసాడంటే కాలనీలో చిన్నప్పటి నుంచి ఇచ్చినాడు కాబట్టి వీళ్ళు కూడా బాగుండాలనుకున్నాడు కాబట్టి మొత్తం కాలనీని మార్చాలనుకున్నాడు కాబట్టి ముందే మాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నా అయితే రేపు ఏమన్నా అయితే ఇలా ఉండాలి అలా ఉండాలని మొత్తం ఐఏఎస్ పోలీస్ ఐఏఎస్ చేద్దామని చెప్పి చిన్నప్పటి నుంచి అబ్బాయి స్కూల్ ఫస్ట్ సార్. మీరు మారాలి, మీరు ఈ స్లమ్ ఏరియాలో నుంచి పోలీస్ బండ్లో నుంచి దిగితే మీ వల్ల ఇది మారాలి, నా ప్రయత్నం నేను చేస్తున్నాను మార్చేదానికి, నాకేదో జరుగుతుంది, నాకు తెలుస్తుంది, మీరు కూడా నాతో ఉండాలని చెప్పి వాళ్ళ అమ్మగారికి కూడా సభ్యత్వం ఇప్పించారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేయలేమని గమ్ముగా ఉన్నారు సార్. ఇంకా కూటమి ప్రభుత్వం వచ్చాక మనం చేయగలం. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు మనకి మన ఐడియాలజీలో వాళ్ళ ఐడియాలజీలో మన అన్నాడు మార్పు ఇప్పుడు వచ్చారు, మనకి మార్పు వస్తుందని కూటమి ప్రభుత్వం రాగానే స్టార్ట్ చేశాడు సార్. ఇది ఇంకొన్ని రోజులు ఉంటే గవర్నమెంట్ వైపు కూడా ఇంకొంచెం ఇష్యూని పెద్ద చేద్దాం అనుకున్నారు. చేంజ్ అంతా చేసి పోలీసుల దగ్గర కూడా మీటింగ్ అంతా పెట్టాం. ఇంకా ఫస్ట్ టెంపుల్ ఓపెన్ చేయాలనుకున్నాం, అయిపోయింది మొత్తం. తర్వాత అయిపోయింది. ఇంకా తర్వాత మెల్లమెల్లగా వాళ్ళని కూడా గంజాయి అమ్మే వాళ్ళు కూడా పిలిచి మెల్లగా వాళ్ళకి కౌన్సిలింగ్ లాగా ఇద్దాం అనుకున్నాం సార్. ఇలా గమ్ముగా ఉన్నప్పుడు అందరూ రిలాక్స్లో ఉన్నప్పుడు ఇటు చేశారు.